ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించింది అని కాంగ్రెస్ నాయకులు కమర్తపు మురళీ అన్నారు. బీసీ రిజర్వేషన్ కోసం కులగణన కూడా పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి జీవో ఇచ్చారు. అసెంబ్లీ తీర్మానంతో గవర్నర్కు పంపారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. రేపు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. ఓటు చోరీ, బీసీ రిజర్వేషన్ గురించి చర్చ జరుగుతుంది. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పనలో భాగంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు లెక్క తేల్చాలని చెప్పేసి కులగణన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు కులగణన కూడా చేయడం జరిగింది. ఆ కులగణన కూడా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఉండి బీసీలకు లెక్క తేల్చాలని చెప్పేసి ఏదైతే భావించిందో దానికి అనుగుణంగా లెక్క తేల్చింది. 57.6%గా బీసీలు ఉన్నారని చెప్పేసి లెక్కలు కూడా మొత్తం కూడా పత్రికా ప్రకటన ద్వారా ఎవరెవరు వాటా ఎంత ఉన్నదని చెప్పేసి తెలంగాణ కులగణనలో బయటకు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి కూడా బీసీలు 42 రిజర్వేషన్ కోసం కొట్లాడటం జరిగింది. ఈ కులగణన చేయాలని చెప్పేసి డిమాండ్ రాహుల్ గాంధీ గారు భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలని చెప్పేసి వాదన తీసుకెళ్తే దానికి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కులగణనని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఈ కులగణన విషయంలో కానీ 40% రిజర్వేషన్లో కానీ ఎట్లా ఉందనేది చెప్పేసి ఇది నిదర్శనం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, గౌరవ మంత్రివర్యులు తుమ్మనేశ్వర్ గారని, భట్టి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా పొంగిరెడ్డి గారు, మొత్తం క్యాబినెట్ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి న్యాయం జరగాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని కల్పనలో భాగమే బీసీల యొక్క అభివృద్ధిలోకి రావడానికి కారణం. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో మనం చూస్తున్నాం. స్వతంత్రం వచ్చిన దాదాపుగా 75 సంవత్సరాలు అవుతుంది. బీసీలకి రాజ్యాధికారంలో వాటా లేకుండా పోయింది. జనరల్ సీట్లలోగా నిలబడాలంటే స్థానిక సంస్థలలో బీసీలు జనరల్ సీట్లలో పోటీ పడే పరిస్థితులు లేరు. గతంలో 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి అప్పుడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారంటే 50% మించకుండా పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచడం ద్వారా ఈరోజు దాన్ని ఎట్లా ఎదుర్కొనాలని చెప్పేసి అప్పుడు రిజర్వేషన్లు 27%, 23% రిజర్వేషన్లు వచ్చినాయి. అసలు 33% రిజర్వేషన్లు రావాలి. కొన్ని ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు మనం ఆ జనాభా అనుగుణంగా పెంచడంతో బీసీ రిజర్వేషన్ తగ్గినాయి. దాన్ని ఏం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించి 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగా గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి, క్యాబినెట్లో అన్ని పార్టీలు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్లో తీర్మానం చేసి పంపించడం జరిగింది. గవర్నర్ గారికి మార్చిలో పంపిస్తే దాని మీద ఏ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతి గారి దగ్గర కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ మధ్య సుప్రీంకోర్టులో కూడా గవర్నర్ కానీ, రాష్ట్రపతి గారు కానీ నిర్ణయం తీసుకోకపోతే అది ఆమోదించబడినట్లే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో ఈ మధ్య తీర్పు రావడం జరిగింది. అంటే మనం ప్రపోజల్స్, క్యాబినెట్ నిర్ణయాల్ని గవర్నర్ నిర్ణయం తీసుకోకపోయినా, రాష్ట్రపతికి నిర్ణయం తీసుకోకపోయినా దాన్ని ఆమోదన భావించినట్టుగానే అనేది సుప్రీంకోర్టులో ఉంది. అయితే మొన్న జరిగిన పరిణామాల్లో కూడా మన హైకోర్టులో, గౌరవ హైకోర్టు ఏదైతే చెప్పిందో 4 వారాలు టైం ఇచ్చింది ప్రభుత్వానికి. ఆ తర్వాత కౌంటర్ అవతల మన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరు కౌంటర్ ఫైల్ దాఖలు చేసిన వాళ్ళు కూడా 2 వారాలు టైం ఇచ్చింది. అంటే 6 వారాలు వరకు 6 వారాల్లో మీరు కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు చెప్పింది.